4 million సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. Congratulations Suman TV, 4 million viewership, amazing, keep it up, looking forward to 4 million more. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీతో మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. రాజశేఖర రెడ్డి గారితో. ఎస్, ఆఫ్ కోర్స్. తర్వాత వైసీపీలోకి వెళ్ళారు ఆయన చనిపోయాక. అవును, ఎవరు వెళ్ళక ముందు నేనే వెళ్ళాను. ఎస్, జగన్ గారితో. తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చారు ఆఫ్టర్ సమ్ టైం. తర్వాత మళ్ళీ అగైన్ వైసీపీలోకి వెళ్ళారు. ఎందుకని ఇలా పార్టీలు మారవలసినటువంటి పరిస్థితి? లేకపోతే అంటే ఒకటి మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎమ్మెల్సీగా రాజశేఖర రెడ్డి గారితో ఉండి జగన్ గారితో ప్రయాణాన్ని అది పెద్ద పార్టీ మార్టంగా ఎవరు చూడరు. ఎందుకంటే అప్పుడు 90 మంది ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉంటే 70 మంది రాజశేఖర రెడ్డి గారు సెలెక్ట్ చేసి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు, 20 మందికి తెలుగుదేశం నుంచి ఉంటారు. ఆఫ్టర్ సడన్ డిమైస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ద్వారా ఎమ్మెల్సీలు అయినటువంటి 70 మంది ఎవరు కూడా జగన్ తోటి రాలేదు. ఐ వాజ్ ఓన్లీ ద ఫస్ట్ పర్సన్. ఆయనతో నేను మూవ్ అయ్యి జర్నీ చేశాం. ఓదార్పు యాత్ర అంతా కూడా 904 బహిరంగ సభలు చేశాం. అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రులు కానీ, పిసిసి అధ్యక్షులు కానీ, ఇతర మంత్రులు కానీ, దే వాంట్ మీ లైక్ ఎనీథింగ్. ఓకే. సో తర్వాత వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఎక్సెప్ట్ 1 or 2. అంటే ఇక్కడ నేను రూపాంతరం ఏంటంటే, జగన్ గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అంతా ప్రయాణం చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈవెన్ ప్రజలు కూడా అదే పరిస్థితిలోకి వచ్చేసారు. అప్పుడు కాంగ్రెస్ కొట్టేసిన వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఐ వాంట్ టు సే బేస్ లైన్లో ఏం జరిగిందని చూస్తే అదే జరిగింది. సో కాబట్టి జూపుడి ప్రభాకర్ రావు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళాడు అనేది యూ కెన్ నల్లిఫై లైక్ ఎనీథింగ్. దెన్ ది నెక్స్ట్ క్వశ్చన్, మీరు టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు? అదే కదా. సో టీడీపీలోకి వెళ్ళటానికి నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ గివెన్ మై ఓన్ రీజన్స్. నేను 3 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాను. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. ఐ డిడ్ లాట్ ఆఫ్ వెల్ఫేర్ వర్క్. తర్వాత మళ్ళీ ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం జరిగింది. సో ఇక్కడ రాకూడదని అయితే ఏమీ లేదని నేను భావిస్తూ ఉన్నా. ఒకవేళ ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే దట్ ఈస్ దేర్ బాదరేషన్, నాట్ మై బాదరేషన్. పార్టీలు మారడం, పార్టీలు వెళ్ళడం అనేది కామన్ లేండి, అది ఎవరు అబ్జెక్ట్ చేయరుగా. ఇట్ ఇస్ నాట్ కామన్ ఈవెన్ విత్ రియల్ కాజ్. అఫ్ కోర్స్ చాలామంది మనసుల్లో లేకపోతే వాళ్ళ ఆలోచనలో ఐ మే బి ది గ్రేట్ లూజర్ అని కూడా. ఇప్పుడే నేను మీరు మన ఇద్దరం కలిసే ముందు గణపతి కాంప్లెక్స్ నేను ఎక్కుతున్నాను. సడన్గా ఒక వినయ్ రెడ్డి గారిని ఎవరో కనపడి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ జూపుడి గారు నమస్కారం అండి. అబ్బా మీరు ఉంటే ఇప్పుడు సార్, మీరు సార్ హోమ్ మినిస్టర్, మీరు సార్ డిప్యూటీ సీఎం మినిస్టర్ అంటే రాజకీయాలు వదిలేవా అన్నాను. సో ఇది జరాలు ఏమవుతుందంటే, దీన్ని మీరు ఆ విధంగా చూసే కన్నా వీ డోంట్ సీ ఇన్ ద అదర్ యాంగిల్. ఒక మనిషి ఒక షిఫ్ట్ తీసుకుంటున్నాడంటే పార్టీ మారాడు అనే దానికన్నా, సో మేబీ వాట్ హ్యాపెండ్, ఎందుకు జరిగి ఉండొచ్చు, ఆ క్వశ్చన్ అడగాలి మీరు. మీ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్ క్వశ్చన్. వైల్ ఫ్రేమింగ్ యువర్ క్వశ్చన్, ఆ క్వశ్చన్లో డెప్త్ ఉండాలి. జూపుడి ప్రభాకర్ రావు జస్ట్ లైక్ దట్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేదు. జూపుడి ప్రభాకర్ రావు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడంటే దాని వెనకాల 6 నెలల బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నడిచింది. 6 నెలలు. ఎందుకంటే నేను ఎలక్షన్లో 2014లో ఓడించబడిన తర్వాత కూడా నేను 6 నెలలు ఎమ్మెల్సీని, నా ఎమ్మెల్సీ ఉండింది. ఇంకా నేను జస్ట్ లైక్ దట్ కాదు. ఆ 6 monthsలో ఏం జరిగింది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. బట్ వీ నెవర్ లూజ్ కాంటాక్ట్స్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్య ఉన్నట్టు అవినాభావ సంబంధం ఎక్కడ చెడిపోలేదు. అంటే టీడీపీలో ఉండి మీరు జగన్ గారి కోసం పనిచేశారా? నో, నాట్ లైక్ దట్. అంటే ఫ్రెండ్షిప్ వేరు. ఇప్పుడు మీరు నాకు చెప్పారు 4 నెలల నుంచి మీ వెంటబడ్డాను సార్ ఇంటర్వ్యూ కోసం అని. వాట్ ఇట్ ఇండికేట్స్? యూ టెల్ మీ. మిమ్మల్ని డినై చేసానా ఈరోజు వచ్చానంటే? లేదా రిలేషను వేరే విధంగా ఉంటుందా? కాదు కదా. సి ది కార్డియల్ రిలేషన్ షుడ్ బి మెయింటైన్డ్ అట్ ఎనీ లెవెల్ ఆఫ్ టైమ్స్ ఆర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచినప్పుడు, నేను వెళ్ళినప్పుడు ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, అనురాగం చాలామందికి ఆశ్చర్యం వేసి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారంటే నిజంగా ఇతను పలకరిస్తాడా లేదా, లేకపోతే ఇతనే వెళ్ళాడా అని అనుకుని ఉండొచ్చు. ది వే హీ హగ్డ్ మీ,
తర్వాత ఇదిగో మా జూపుడన్న మళ్ళీ వచ్చేసాడు. సో ప్రాడిగల్ సన్, తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల మా అన్న అని అన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మరి గొర్రెపిల్ల అసలు ఎందుకు తప్పిపోయింది? అది చెప్పాను కదా, మళ్ళీ అవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ మీ ముందు చెప్పాలంటే కొంతమందికి బాధగా అనిపిస్తుంది. యాక్చువల్గా మీది కొండేటి దగ్గర, మీరు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం నుంచి మా ఊరు పక్కనే. అక్కడే కదా మీరు అప్పుడు కంటెస్ట్ చేశారు, 2014లో కంటెస్ట్ చేశారు. అక్కడ కంటెస్ట్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ మీరు అక్కడి నుంచి కంటెస్ట్ చేసిన తర్వాత ఇంకెక్కడైనా ట్రై చేశారా? చేయలేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ 2014లో చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇవ్వమని నేను అడిగాను, ఆయన ఇవ్వలేదు. ఇస్తానని చెప్పి లాస్ట్లో ఇవ్వలేకపోతున్నాం అన్నాడు. ఎందుకని? ఇవ్వలేకపోతున్నందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలని చెప్పాను నేను. ఎందుకని ఇవ్వలేకపోయారు? డబ్బులు అడిగారు, ఎన్ని ఉన్నాయి డబ్బులు అని. డబ్బులు ఎందుకు? ఎలక్షన్స్లో డబ్బులు ఎందుకని ఆ క్వశ్చన్ మీరు నన్ను వేస్తే నేను మీకేం సమాధానం చెప్పాలి? మీరు డబ్బులు లేని ఎలక్షన్స్ తీసుకురావాలని కదా మీ కాన్సెప్ట్. అదే నన్ను అడిగారు. మరి మీరు ఆ మాట చెప్పలేదా? డబ్బులు ఎందుకు అని మీరు అడగలేదా? నేను అడిగినట్టు నేను చెప్పాను. నేను సారీ, మీరు ఇవ్వలేకపోతున్నందుకు మీకు ధన్యవాదాలని చెప్పొచ్చాను. అది డబ్బులు లేకుండా ఎలక్షన్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ నేను అనుకోవచ్చేమో డబ్బులు అసలు ఎలక్షన్లో అవసరం ఉండకూడదు అనేది, కానీ ప్రజలు అలా లేరు అలా. మారదా? ఎప్పటికీ మారాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికీ మారదనే కాదు, ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్, ఆశావాదిని. ఖచ్చితంగా అలాంటి సమాజం కూడా రావాలనేది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎలక్షన్స్ డబ్బులు లేకుండా మనసులతోటి ప్రేమతోటే చేయాలని ఒక ఆలోచన కూడా ఉన్నాడు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ మనీ మే నాట్ హ్యావ్ దట్ మచ్ రోల్ ఉంటుంది. కాబట్టి నేను ఆశిస్తున్నటువంటి సమాజం కానీ, నేను ఆశిస్తున్నటువంటి మార్పు కానీ రావచ్చు. ఎందుకంటే 2014లో నన్నే అడిగారు, నా కాన్స్టిట్యూన్సీలో నేను నిలబడ్డప్పుడు, అన్న నువ్వు డబ్బులు లేకుండా ఎందుకు వచ్చావు అని అనవసరంగా అడిగారు నన్ను. బట్ ది అమౌంట్ ఆఫ్ సర్వీస్ ఐ డిడ్ అండ్ ది బిహైండ్ బ్యాక్గ్రౌండ్, వీటన్నిటిని ప్రజలు ఎక్కడ చూడటం లేదు. ఒకవేళ అది చూస్తుంటే భారతదేశంలో కమ్యూనిస్టులు ఎప్పుడో గెలవాలి, వాళ్ళే పరిపాలించాలి. సమస్యలకేమో కమ్యూనిస్టులు రావాలి, ధర్నా వాళ్ళే చేయాలి, కేసులు వాళ్ళే పెట్టించుకోవాలి, జైలుకి వెళ్ళాలి. వాళ్ళు ఎలక్షన్ నిలబడితే వేరే పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని అదే జనం వాళ్ళు ఓట్లు వేయాలి, వీళ్ళేమో ప్రజలకి సమస్యల మీద వచ్చి పోరాడాలి. ఇది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. బట్ ఇది తిరగ రాయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, లేకపోతే నిజమైన రాజకీయ పార్టీ నాయకులు, జగన్ లాంటి వాళ్ళు ఏమైనా అనుకుంటే ఇట్ మే బీ పాసిబుల్. వైసీపీలోకి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిమ్మల్ని అందరూ కూడా బీజేపీలోకి అనుకున్నారు. బట్ మీరు అందరికీ సడన్గా ట్విస్ట్ ఇచ్చి వైసీపీ, ఏమో ఎందుకు అనుకున్నారో నాకైతే తెలియదు. బట్ చాలామంది నన్ను అప్రోచ్ మాత్రం అయ్యారు. బట్ నాకు కొన్ని ఫండమెంటల్స్గా నేను పెరిగిన వాతావరణం, నేను విద్యార్థి మూవ్మెంట్ నుంచి నేను ఉన్నటువంటి పీడిఎస్సీ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే నా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉద్యోగం కానీ, దళిత ఉద్యమ నేపథ్యం కానీ, రాజశేఖర రెడ్డి గారితో నేను వచ్చినటువంటి రాజకీయ ప్రవేశం కానీ, తర్వాత అందరూ భయపడిపోయి లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం ఉన్న సమయంలో ఒకే ఒక్కడిగా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసిన ఆ హిస్టరీ కానీ, ఇవన్నీ చూసినప్పుడు చాలామంది అనుకుని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడి ఉండొచ్చేమో. కానీ జనరల్గా మీ గురించి పక్కన పెడదాం, పార్టీలు మారిన వాళ్ళంతా వాళ్ళు ఏదో అంత ముందున్న పార్టీలో హర్ట్ అవ్వటం వల్ల, లేకపోతే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటో మారాము అనే చెప్తా ఉంటారు. అందరికీ అలాగే ఉంటాయండి? పర్సనల్ రీజన్సే ఉంటాయా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే నిరుపమ గారు, ఇక్కడ ఒక అంశాన్ని మనం చూడాలి. అసలు పార్టీ మారింది ఎవరు? ఇప్పుడు ఎవరైతే హెడ్స్ నడుపుతున్నారో వీళ్ళు ఒక్కడిని చెప్పండి నాకు, వాళ్ళ ఇన్సెప్షన్, వాళ్ళ బిగినింగ్ ఎక్కడ, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పాలిటిక్స్ ఎక్కడ, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడున్నాయి చెప్పండి? ఎవరు లేరు. అంటే ఆ ప్రాసెస్లో కొన్ని అంశాలు వస్తూ ఉంటాయి. మీరు వచ్చినప్పుడు మీరు అడిగినట్టుగా పర్సనల్గా వెళ్ళారా, సిద్ధాంతాలతో వెళ్ళారా? ఓకే. సో సిద్ధాంతం అనేది వెనకబడిపోయింది భారతదేశంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి అప్పుడప్పుడు ఒక మనిషి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడంటే, అక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాడంటే, లేకపోతే మళ్ళీ ఇంకొక చోటుకు. నిన్న మీరు డి శ్రీనివాస్ గారి స్టేట్మెంట్ ఒకదాన్ని మీరు చూసి ఉండాలి. నేను మళ్ళా బాధపడుతున్నాను అని చెప్పడం, లేకపోతే వెళ్ళినప్పుడు
మాట్లాడటం. లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీ రావు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, గతంలో ఎక్కడున్నారు? లేకపోతే అంతకుముందు పార్టీలు నడిపినటువంటి వాళ్ళు ఇష్టం లేనప్పుడు సొంత పార్టీలు పెట్టుకొని, లేకపోతే ఒక పార్టీలో ఓడిపోయి ఇంకో పార్టీలోకి వచ్చి మళ్ళీ ఆ పార్టీలు నడుపుతున్నటువంటి వాళ్ళు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది ఇండివిజువల్స్. అంటే ఇది తెలియక వాళ్ళు మారేరు, వీళ్ళు మారేంటాం. కానీ అసలు పార్టీ పెద్ద పెద్ద పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలే, వాళ్ళు నడుపుతున్న పార్టీలే, వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చి నడుపుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఓకే, ఇది అంతకాలం ఎలా ఉంటుంది ఏంటనేది కాలమే నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి వెళ్ళిపోయిన వాళ్ళు, ఎస్ దెర్ ఆర్ సంబడి, ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే డబ్బుతో వచ్చిన వాళ్ళు ఆ లావాదేవీలు ఎక్కడైనా కనబడినప్పుడు వెళ్ళిపోతారు. బట్ కొంతమంది సిన్సియర్గా హానెస్ట్గా పనిచేసే క్రమంలో హర్ట్ అయి ఉంటారు, ఆత్మాభిమానం దెబ్బతిని, సెల్ఫ్ రెస్పెక్ట్. అప్పుడు ఆ టైంలో కొంత డెసిషన్స్ తీసుకుంటారు. సో మాలాంటి వాడు సేవ చేయడానికి వచ్చినంటే పేదవాడిగా, లేకపోతే రాజకీయాల్లో నీతి, నిజాయితీ, లేకపోతే హానెస్టీ, వీటన్నిటినీ మనం రెప్లికాగా ఉండాలనుకున్నప్పుడు మాకు కొన్ని సందర్భాల్లో తప్పటం లేదు. కానీ పోయినాడు కొంతమందిని నేను ఐ డోంట్ వాంట్ టు బ్రాండ్ దోస్ పీపుల్, వాళ్ళు ఇట్లా వెళ్ళారని నేను చెప్పదలుచుకోలేదు. ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఎవరి చరిత్ర అనుకుంటుంది. అసలు వెళ్ళకూడదని ఎక్కడుంది? మన భారతదేశం పుట్టికే రాజకీయ పార్టీలు మల్టీ పార్టీ సిస్టమ్. ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు, ఎన్ని పార్టీలు పెట్టుకోవచ్చు, ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, ఎన్నిసార్లైనా మారచ్చు. ఏముంది అక్కడ? సర్వీస్ కోసం వచ్చారని చెప్తారు రాజకీయాల్లో. వాళ్ళు మారినా, డబ్బులతో వచ్చినా, డబ్బులతో పోయినా సర్వీసే కదా, జనం యాక్సెప్ట్ చేస్తున్నారుగా. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నా నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడాలని కేవలం ఆ రీజన్స్తో మారుతున్నాను అని చెప్తా ఉంటారు. కానీ ఇంటర్నల్గా, అంటే ఇన్నర్గా ఉండేది ఏంటంటే ఆస్తులను కాపాడుకోవడం కోసమే కొన్నిసార్లు పార్టీ మారిపోతున్నారు చాలామంది అని వినిపిస్తోంది. అంటే ఆస్తుల్ని కాపాడుకోవటం అనేది పార్టీ మారినంత మాత్రాన కాపాడుకోలేరు. నిజంగా మీకు డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో పనిచేస్తున్నట్లయితే, అవి ఎఫెక్టివ్గా ఉంటే, ఒకవేళ ఇల్లీగల్ ప్రాపర్టీస్ కానీ అసెట్స్ కానీ ఎక్కడైనా వీళ్ళు హిమాలయ పర్వతాల్లాగా కూడబెట్టుకొని ఉంటే, ఆ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి వాటి ధ్వంసం చేయొచ్చుగా. పార్టీ ఒక్కటే ఎంత ఇస్తుంది? షెల్టర్ ఎన్నిసార్లు ఇస్తుంది? ఒకవేళ పార్టీ పవర్లో ఉన్నారు వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్కి షెల్టర్ ఇవ్వగలరా? వస్తే రియల్గా యాక్ట్ చేస్తే. సో అది సిస్టంలో ఎక్కడో లోపం ఉంది. ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం వస్తున్నాం అనుకున్న వాళ్ళు మే నాట్ బి ఆల్వేస్ ఉండకపోవచ్చు. అది ఒకవేళ అదే నిజమైతే. అలా కాకుండా సర్వీసు, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్టు, లేకపోతే కొంతకాలం సర్వీస్ చేద్దాం, దాన్ని డిఫరెంట్ యాంగిల్లో మనం చూడాల్సిన. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్. ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Congratulations to Suman TV for getting 4 million subscribers. Please keep watching. Please keep subscribing.